శివ సారు ఈ వీడియోలో ఆహారం గురించి చెప్తున్నారు. ఆహారం అనేది పెద్ద సమస్య. మీరు ఏ దేశానికి వెళ్తున్నారు అన్న దానిపై అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఒకసారి నేను ఇరాన్, ఇరాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం మొత్తం తెల్లపిండి. తెల్లపిండే పూర్తిగా తెల్లగా. నాకు అసలు అర్థం కాలేదు. అదే కాకుండా చాలా ఎక్కువగా నిమ్మకాయ, పుల్లటి పదార్థాలు వినియోగిస్తున్నారు. వాటిని పీవీహెచ్‌లో అసలు వాడకూడదని చెప్తుంటాం గదా! అందరికీ తెలుసు కదా! నేను ఆశిస్తున్నాను వాళ్ళు ఈ వీడియో చూస్తే బావుంటుంది అని. మీకు తెలుసా? వాళ్ళ దగ్గర కే అనే పదార్థం ఉంది. అది ఏమిటంటే చాలా చాలా ఎక్కువగా పులియబెట్టబడిన పెరుగు. భయంకరంగా పులియబెట్టబడింది. అది తినటం అంటే సరాసరి ఆమ్లాన్ని తినటం లాంటిదే. అక్కడి వారు ఏమంటారంటే అది వాళ్ళ సాంప్రదాయంట. తప్పనిసరిగా తాగాలిట. పోస్తూనే ఉన్నాడు తాగమంటున్నాడు. నేనన్నాను, "నువ్వు ఏం చేసుకుంటున్నావో తెలుస్తోందా? అసలు నీ శరీరానికి నువ్వు ఎంత హాని చేస్తున్నావో తెలుస్తోందా?" అని అడిగాను. ఆహారం తిన్నాక వాళ్ళు స్పూన్ తీసుకొని దానిలో నిమ్మరసం వేసుకొని తాగుతారు. ఎందుకు? అది వాళ్ళ ఆలోచన రూపం. చూడండి, జీర్ణక్రియలో మొదటి దశ కార్బోహైడ్రేట్లు జీర్ణం కావాలి. మీరు బ్రెడ్ తింటారు. అది కార్బోహైడ్రేట్. అది ఆల్కలైన్ వాతావరణంలో జీర్ణం కావాలి. అంటే క్షార వాతావరణంలో జీర్ణమవుతుంది. ఇవి ఎవరు పట్టించుకోరు. మనమంతా మాట్లాడుకుంటూ ఏది పడితే అది లోపలికి తింటూనే ఉంటాం. మీరు ఆహారం తిన్నాక కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్లు జీర్ణం కోసం శరీరం ఎదురు చూస్తుంది. మీరు ఎంత తిన్నారన్న దానిపై అది ఆధారపడి సుమారు 1 గంట తర్వాత ప్రోటీన్ జీర్ణం కోసం యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది శరీర నియమం. మీరు మొదటి నుంచే ఎక్కువ పుల్లటి పదార్థాలు తింటూ ఉంటే శరీరం ఏమంటుందంటే దీన్ని బయటికి తోసేయండి. నాకు కార్బోహైడ్రేట్లు ఎక్కడా కనబడటం లేదు అని. అప్పుడు దాన్నేమంటారు? మనమందరం హార్ట్ బర్న్, గుండెలో మంట అంటూ ఉంటాం కదా! ఇక్కడ అది గుండెలో మంట కాదు. ఆ గుండెలో మంట ఏమిటంటే శరీరం ఏం చెప్తోంది? నాకు ఈ ఆహారం నచ్చటం లేదు. దీన్ని బయటకు తోసేస్తున్నాను అని. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం? నీళ్లు తాగి దాన్ని లోపలికి తోసేస్తాం. అర్థమైందా? అలా మొత్తం ఆహార వ్యవస్థే చెడిపోతుంది. అక్కడి వారు తాగేది అసలైన ఆమ్లం. నేనన్నాను, ఓహ్ మై గాడ్! ఇది ఎలా తాగగలుగుతున్నావు? నువ్వు డైరెక్ట్‌గా ఆమ్లాన్నే తాగుతున్నావు. అర్థం చేసుకోండి వాళ్ళు చేస్తున్న పిచ్చి పని. నేను తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఆ మనిషి నా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? సార్, నా దగ్గర చాలామంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరికీ యాసిడిక్ సమస్య ఉంది అని. నేనన్నాను, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు తినే ఆహారమే తప్పు. మొదట మీ ఆహారం మార్చుకోండి. తర్వాత మీ పేషెంట్‌లకు మీరు గైడ్ చేదురు గాని అని.